ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగిసిపడకు. ఏమీ లేవని అధైర్యపడకు. ఎవరూ లేరని బాధపడకు. మరెవరో ఉన్నారని గర్వపడకు. సుఖాలకు పొంగిపోకు. దుఃఖాలకు బాధపడకు. వీటన్నిటికీ ఆ పరమాత్మ చెప్పే సమాధానం ఒక్కటే: ఏది శాశ్వతం కాదు. మనిషి ఏది తిన్నా వెంటనే జీర్ణించుకుంటాడు, కానీ వాడి కళ్ళ ముందు ఒకడు ఎదుగుతుంటే మాత్రం అసలు జీర్ణించుకోలేడు. మారిపోతున్న తేదీలు, గడిచిపోతున్న కాలాలు, పరుగు పెడుతున్న రోజులు, తరుముకొస్తున్న బాధ్యతలు, మనిషి జీవితమే ఒంటరి ప్రయాణం. నేర్పింది ఏమిటంటే ఉన్నది ఒకటే జీవితం, ఏది శాశ్వతం కాదు. అందరూ మనతోనే ఉన్నట్లు ఉంటారు, కానీ చివరకు మనతో ఎవరూ ఉండరు. అన్నీ మనవే అనేలా ఉంటాయి, కానీ ఏది మన సొంతం కాదు. అందుకే ఉన్నంతలో సంతోషంగా ఉండాలి మిత్రమా. మనల్ని ఎవరూ నమ్మకపోయినా మనమే మనల్ని నమ్మాలి. ప్రపంచం ఎప్పటికీ మనపై సందేహిస్తుంది, కానీ మనలోని నమ్మకం ఒక్కసారి రుజువైతే ప్రపంచం నిన్ను గౌరవించక మానదు. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. గర్వం ఒకటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒకటి చాలు ఏదైనా గెలిచి చూపించడానికి. జీవితంలో మంచి రోజులను చూడాలంటే చెడు రోజులను దాటుకుని రావాల్సిందే మిత్రమా. నేను చేసిన పొరపాటు ఏంటంటే, నేను నమ్మిన వారు నమ్మకంగా మాట్లాడుతున్నారని అనుకున్నా, కానీ నటిస్తున్నారని తెలుసుకోలేకపోయాను. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెబుతారు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు, ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది కనుక. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెబుతారు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు, ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది కనుక. బాహ్య పరిస్థితులలో కంటే మన అంతర్గత ధైర్యం మన బలానికి మూలం. విశ్వాసం మరియు పట్టుదలే మన బలానికి మూలం. ఏకాంతంగా ఉండడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏకాంతంగా ఉండడం ఒంటరితనం కాదు. దాని అర్థం మన మనసు సమాజంలోని చెడుకు, వాటి ఆలోచనలకి దూరంగా ఉంటూ స్వచ్ఛంగా ఉండడమే మిత్రమా. నిన్ను నువ్వు అర్థం చేసుకోవడమే బలం. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం స్వేచ్ఛ. నిన్ను నువ్వు క్షమించడం శాంతి. నీతో నువ్వు ఉండడం ఆనందం మిత్రమా. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అబద్ధాన్ని నమ్మినంత వేగంగా జనం నిజాన్ని నమ్మరు. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చెయ్యరు. భయపడవలసింది తీయగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అర్థం బలహీనమైనదే, కానీ నిజాన్ని చూపించడంలో ఎప్పుడూ భయపడదు మిత్రమా.